హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు బిజినెస్ బ్యూరో సౌజన్యంతో పసిడి మిడిసిపాటు తీరు తెలుసుకోండి అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. పసిడి మిడిసిపాటు తీరు తెలుసుకోండి, ఇక వినండి. బంగారం ఎందుకా ఎందాక ఈ పయనం, 1,11,000 రూపాయలు ధర. ఏది 10 గ్రాములకి బంగారం. దిక్కుతోచని స్థితిలో కొనుగోలుదారులు. ఆభరణాల క్రయ విక్రయాలపై ప్రభావం. అంతర్జాతీయ సమీకరణాలు మారితేనే ధర తగ్గే అవకాశం. పసుపు వర్ణంలో దగదగా మెరిసిపోయే బంగారాన్ని ఇష్టపడని వారు ఎవరుంటారు? కానీ దాని ధర చూస్తేనే షాక్ కొట్టినంత పనవుతుంది. బంగారం ధర రికార్డు స్థాయికి పెరగటంతో ఆభరణాలు కొనుగోలు చేయలేక సాధారణ మధ్యతరగతి వినియోగదారులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. విక్రయాలు తగ్గిపోయి నగల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం, అదే 24 క్యారెట్లది, దాని ధర 1,11,000కు మించిన విషయం మనం తెలిసిందే మనందరికీ. ఇంకా పెరుగుతుందా? బంగారం ధర ఇప్పటికే అందనంత ఎత్తుకు చేరింది. స్వల్పకాలంలో ఇంకా ఎక్కువ పెరగటం కష్టం అని పెట్టుబడి వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు. తక్కువ సమయంలోనే 24 క్యారెట్లు, అట్లానే 10 గ్రాముల ధర 1,50,000కు పెరిగినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయము వినిపిస్తుంది. డీడాలరైజేషన్ ప్రయత్నాలు, ట్రంప్ సుంకాలు ఇవన్నీ బంగారం ధర కిందకు దిగిరాని పరిస్థితిని కల్పిస్తున్నాయని అంటున్నారు. ఇలా ధర పెరగటానికి ప్రధాన కారణమే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయినప్పుడు అది ముగియకుండా ఎలా దిగి వస్తుందనే ప్రశ్న తలెత్తుతుంది. తాజాగా జపాన్, ఫ్రాన్స్, నేపాల్ దేశాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు పసిడిపై ప్రభావం చూపుతున్నాయి. ధర తగ్గకపోగా స్వల్పకాలంలో ఇంకొంత పెరిగే వీలుందని విశ్లేషిస్తున్నారు. ఔన్స్ బంగారం ధర $3,800 వరకు పెరిగి ఆ తర్వాత కొంత దిగిరావచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. అసలు ఈ బంగారం ధరలు మన దేశంలో వాటి తీరుతెన్నుల్ని మనం గమనిస్తే 24 క్యారెట్ల బంగారం, అదే 10 గ్రాములది, 2012లో 31,050 రూపాయలు ఉంటే అది మరి 2013లో కొద్దిగా తగ్గి 29,600, 2014లో 28,006 రూపాయలు, 2015లో 26,343 రూపాయలు, 2016లో 28,623 రూపాయలు, 2017లో 29,667 రూపాయలు, 2018లో 31,438, ఇక 2019లో 35,220 అట్లా ఎగబాకుతూ 2020కి 48,651 రూపాయి, 2021కి 48,720, 2022లో 52,670, 2023లో 65,330, ఇక 2024 అక్టోబర్ వరకు 80,450 రూపాయలు ఉన్నది. ఇక సెప్టెంబర్ నిన్న 12 నాటికి 2025 ధరగా 10 గ్రాముల బంగారం 1,11,500 అటండి. ఇది ఇలా పెరిగినటువంటి ఈ క్రమంలో
మనం దాని గురించిన విషయాలు తెలుసుకునే విషయంగా చూస్తే మనం ఈ బంగారం ఎందాక ఈ పయనం అని అంటే 22 క్యారెట్ల బంగారం అదే 10 గ్రాములు లక్షను మించి ధర పలుకుతుందే. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 28.35 గ్రాములు, దాని ధర రికార్డు స్థాయిలో $3,600 మించింది. కొంతకాలం క్రితం $3,000 అధిక ధర అనుకుంటే సునాయాసంగా ఆ స్థాయిని అధిగమించింది. అనూహ్యంగా ఏడాది కాలంలోనే 40% పైగా ఈ బంగారం ధర పెరిగింది. గత 6 నెలలుగా 24 క్యారెట్ల బంగారం ధర అదే మనం అనుకునే 10 గ్రాములు దాదాపు 95,000 లక్ష ఉన్నప్పుడు అదే ఎక్కువ అనుకున్నారు. ఏదో ఒక సమయంలో దిగి వస్తుందని, ఏది 80,000 85,000 మధ్యకు వచ్చినప్పుడు కొనుగోలు చేయవచ్చని ఎంతోమంది ఆశించారు. అలాంటి ఆశలను అడియాశలు చేస్తూ ధర మండిపోయింది. బంగారం తగ్గుతుందా లేక ఇంకా పెరుగుతుందా, ఏం చేస్తే మేలు అనే సందేహాలు వినియోగదారుల మదిని తొలుస్తున్నాయి. మున్ముందు బంగారం కొనలేని పరిస్థితి ఎదురవుతుందేమో అని ఆందోళన చెందుతున్నారు. ఇట్లా మరి ఇంత పెరగటానికి కారణాలు ఏంటంటే అంతర్జాతీయ సమీకరణాలే బంగారం ధర పెరగటానికి ప్రధాన కారణం. కోవిడ్-19 ఆ కోవిడ్-19 తర్వాత ధర పెరగటం మొదలైంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఈ పెరుగుదల వేగం పుంజుకుంది. మధ్యప్రాచ్యంలో అశాంతి, అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల మందగమనం, ముడి చమురు ధరలో హెచ్చుతగ్గులు బంగారం ధరకు ఊతం కల్పించాయి. అమెరికాలో వడ్డీ రేట్లు, సుంకాల విధింపు తదితర అంశాలు తెర మీదకొచ్చాయి. యుఎస్ ఆర్థిక వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లి యుఎస్ బాండ్ల నుంచి తమ సొమ్మును వివిధ దేశాలు వెనక్కి తీసుకోవటం ప్రారంభించాయి. ఇదే సమయంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు గతంలో ఎన్నడూ లేనంత అధికంగా బంగారం కొంటున్నాయి. ఇప్పటికీ ప్రతి నెల కేంద్ర బ్యాంకులు అదనంగా బంగారాన్ని తీసుకుంటున్నాయి. మరో పక్క వివిధ దేశాల్లో గోల్డ్ ఈటీఎఫ్ అదే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనే పథకాలు రిటైల్, సంస్థాగత మదుపరుల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు సమీకరిస్తున్నాయి. అనుకోకుండా గోల్డ్ ఈటీఎఫ్ పథకాల నుంచి బంగారానికి గిరాకీ పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో బంగారం ధర పెరగటమే కానీ కిందకి దిగి రావటం లేదు. ఇక ముందైనా ధర తగ్గుతుందా అంటే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. మరి మదుపర్లు ఏం చేయాలి అంటే నిపుణులు ఏమంటున్నారంటే దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉన్న మదుపర్లు ధర బాగా తగ్గటం కోసం ఎదురు చూడకుండా వీలైనప్పుడు కొంచెం కొంచెం బంగారం కొనుగోలు చేయటం మేలు అని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నప్పుడు స్వల్ప మొత్తాల్లో, తగ్గినప్పుడు ఎక్కువగా బంగారం కొనటం ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన వ్యూహం అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ధరతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడుల్లో కొంత సొమ్మును బంగారంపై పెట్టుబడికి కేటాయించటం మేలు అని పిఎల్ క్యాపిటల్ డైరెక్టర్ సందీప్ రాయ్ చోరా అభిప్రాయపడ్డారు. యుఎస్లో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల సమాచారం స్వల్పకాలంలో బంగారం ధరను ప్రభావితం చేస్తాయని ఎల్కేపీ సెక్యూరిటీస్ ఉపాధ్యక్షుడు జతిన్ త్రివేది వివరించారు. బంగారం ధర ఇప్పటికే బాగా పెరిగినప్పటికీ ఇప్పటికిప్పుడు దిగివచ్చే సంకేతాలు లేవని పేర్కొన్నారు వాళ్ళు. దీని ప్రకారం చూస్తే బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందనేది చిక్కు ప్రశ్నగా మారింది. వచ్చే కొంతకాలం పాటు ధర పైకి ఎగబాకుతుందని స్పష్టమవుతుంది. ధర బాగా తగ్గాలంటే అంతర్జాతీయంగా ఎన్నో మార్పులు రావాలి. అప్పటి వరకు బంగారం ధరల మంట కొనసాగుతూనే ఉంటుంది అని ఈనాడు బిజినెస్ బ్యూరో వారు తెలియజేస్తున్నటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు
ఈ పసిడి మిడిసిపాటు తీరు తెన్నులు తెలుసుకోండి అంటూ సమాచారంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.